సందడిగా ఉండే చెన్నై నడిబొడ్డున హారన్ మోగించే శబ్దం మరియు గాలిలో వీచే విహి ఆహారపు సువాసనల మధ్య ఇద్దరు పాత స్నేహితులు చాలా సంవత్సరాలు విడిపోయిన తర్వాత తిరిగి కలుసుకున్నారు. సంతోష్ మరియు రామయ్య జీవితకాలంలో ఒక్కరినొకరు చూడలేదు. వారు ప్రపంచంలోని వివిధ మూలల్లో తమ కళను వెంబడిస్తూ కాలేజీ తర్వాత వారి మార్గాలు వేరయ్యాయి. కానీ విధి ప్రజలను తిరిగి గక్చోట్ చేర్చే మార్గాన్ని కలిగి ఉంది. మరి వెచ్చని వేసవి సాయంత్రం వారు ఒక విచిత్రమైన చిన్న కేఫ్లో ఒకరికొరు ఎదురుగా కూర్చున్నారు. కోల్పోయిన సమయాన్ని కలుసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఆహ్లాదాన్ని పంచుకుంటూ తమ కాలేజీ రోజుల జ్ఞాపకాలను నెమరవేసుకుంటున్నప్పుడు సంవత్సరాలు గడిచిపోయినట్లు అనిపించింది మరియు సమయం గడిచిపోయినట్టు అనిపించింది. తన తేలికైన చిరునవ్వుతో మరియు అంటునవ్వుతో సంతోష్ ఇప్పటికీ అదే ఆకర్షణను కలిగి ఉన్నారు. అది మంటలకు చిమ్మటలా ప్రజలను తన వైపుకు ఆకర్షించింది. రామయ్య తన నిశ్శబ్ద దయతో చురుకైన చతురతతో ఎప్పటిలాగే ముందులయ్యేది. సంతోష్ని ఎప్పుడు నవ్వించే అల్లరితో ఆమె కళ్ళు మెరిసిపోతున్నాయి. అయితే చెప్పు సంతోష్ అని రామయ్య తన కాఫీ సీప్ తీసుకుంటూ, ఇన్నాళ్ళు నువ్వేం చేశావు? చివరగా నేను విన్నాను, మీరు కార్పొరేట్ ప్రపంచాన్ని జయించడానికి బయలుదేరారు. సంతోష్ తన జుట్టు మీద చేయి వేసి నవ్వారు. సరే, నేను కొంతకాలం కార్పొరేట్ జీవితంలో నా చేతిని ప్రయత్నించాను, కానీ అది నిజంగా నా కప్పుటి కాదు. బదులుగా ప్రపంచాన్ని పర్యటించడం ముగించాను. నన్ను నేను కనుగొనే ప్రయత్నం చేశాను. తెలుసా? రామ్య కనుబొమ్మలు పైకెత్తారు. ఆమె పెదవుల మూలలో చిలిపి నవ్వు నవ్వింది. మరియు మిమ్మల్ని మీరు కనుగొన్నారా, లేదా మీరు ఇంకా ఎక్కడో తప్పిపోయారా? సంతోష్ తలెప్పుతూ నవ్వారు. నేను నెమ్మదిగా కానీ ఖచ్చితంగా అక్కడికి వస్తున్నానని అనుకుంటున్నాను. రామ్య, నీ సంగతేంటి? చివరిగా నేను విన్నాను, మీరు ఫోటోగ్రఫీపై మీ అభిరుచిని కొనసాగించడానికి బయలుదేరారు. ఆమె అభిరుచి ప్రస్తావనకు రామయ్య కళ్ళు వెలిగిపోయాయి. నేను పర్ఫెక్ట్ షాట్ని వెంబడిస్తూ అన్ని చోట్ల ఉన్నాను. ఇది ఒక వైలర్ రైడ్, కానీ నేను దానిని దేనికి వ్యాపారం చేయను. వారు తమ సాహసాల కన్నాలను పంచుకున్నప్పుడు గంటలు గుర్తించబడకుండా ఎగిరిపోయాయి. సాయంత్రం రాత్రిగా మారడంతో వారి చుట్టూ ఉన్న కేవ్ మసకబారుతోంది. కానీ వారిద్దరూ గమనించలేదు. వారి కలయిక యొక్క మాయాజాలంలో కోల్పోయారు. ప్రతి భాగస్వామ్య జ్ఞాపకంతో సంవత్సరాలు కరిగిపోతున్నాయి. చివరికి వారి కడుపులు నిరసిస్తూ వారి ఆకస్మిక కలయిక ప్రారంభమైనప్పటి నుండి వారు తినలేదని గుర్తు చేశారు. ఒక నవ్వుతో తినడానికి కాటుక పట్టుకోవడానికి ఎక్కడో వచ్చోట్ వెతుక్కోమని సంతోష్ సూచించగా రామయ్య ఆత్రంగా అంగీకరించారు. వారు చెన్నైలోని మలుపుల వీధుల గుండా తిరుగుతూ గతాన్ని గుర్తు చేసుకుంటూ చివరిసారిగా ఈ వీధుల్లో కలిసి నడిచినప్పటి నుండి ఎంత మార్పు వచ్చిందో చూసి ఆశ్చర్యపోయారు. చివరికి వారు ఒక నిశ్శబ్ద మూలలో దూరంగా ఉంచి ఉన్న విచిత్రమైన చిన్న రెస్టారెంట్పై పొరపాటుపడ్డారు. వంటగది నుండి సుగంధ ద్రవ్యాలు మరియు కాల్చిన మాంసాల వాసన బయటకు వచ్చింది. వారు ఒక హాయిగా ఉండే మూలలో బూత్లో స్థిరపడ్డారు. కొవ్వొత్తుల కాంతి వారి చుట్టూ వెచ్చని సన్నిహిత వాతావరణాన్ని ప్రసారం చేస్తుంది. వారు మెనుని పరిశీలిస్తున్నప్పుడు సంతోష్ తనలో తృప్తి అనుభూతి చెందకుండా ఉండలేకపోయారు. పాత స్నేహితుడితో మళ్ళీ కనెక్ట్ అయ్యే ఈ ఊహించని అవకాశం కోసం కృతజ్ఞతతో ఉన్నారు. వారు తమ ఆహారం కోసం ఎదురు చూస్తున్నప్పుడు వారు మరోసారి సంభాషణలో కోల్పోయారని కనుగొన్నారు. వారు ఎన్నడూ వేరుగా లేనట్లుగా సంవత్సరాలు విడిపోయారు. మరియు వారు నవ్వుతో మరియు అర్ధరాత్రి వరకు కళ్ళను పంచుకున్నప్పుడు సంతోష్ సహాయం చేయకుండా ఉండలేకపోయారు. తద్వారా తమను మళ్ళీ ఒకచోట చేర్చిన మలుపులకు కృతజ్ఞత భావాన్ని కలిగి ఉన్నారు. చివరికి అతను గ్రహించారు, కొన్ని స్నేహాలు కేవలం కాలపరీక్షకు నిలబడటానికి ఉద్దేశించబడ్డాయి. దూరం లేదా సమయం కంటే బలమైన వారి బంధాలు ఎప్పుడైనా విచ్ఛిన్నమవుతాయని ఆశించవచ్చు. మరియు అతను టేబుల్ మీదుగా రామయ్య వైపు చూస్తున్నప్పుడు ఆమె కళ్ళు నవ్వు మరియు ఆనందంతో మెరుస్తున్నప్పుడు జీవితం తమను ఎక్కడికి తీసుకెళ్లినా వారి జీవితంలో ఎప్పుడూ స్థిరంగా ఉంటుందని